శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శశికళ తన తండ్రి అయిన సుబాహుడితో ఇలా సమాధానమిస్తోంది. తండ్రి, నేనిక్కడ ఉన్న రాజుల ఎదుటకు వెళ్ళను. ఇది నా నిర్ణయం. స్త్రీ కేవలము తన భర్త మీదనే దృష్టి ఉంచవలను. ఇంకెవరిని ఎప్పుడూ ఆమె చూడను కూడా చూడకూడదని ధర్మశాస్త్రముల యందు మనము విని ఉన్నాము కదా. అనేక పురుషులకు ఎదుటపడినప్పుడు స్త్రీ యొక్క పవిత్రత సురక్షితముగా ఉండదు. ఎందుకనగా ఆమెను చూసి ప్రతి ఒక్కరూ తన భార్య కావలను అని వారి మనసులో కోరుకొనుచున్నారు. స్త్రీ చేతిలో వరమాలను పట్టుకొని స్వయంవరమునకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె స్థితి ఒక కులతలాగా మారిపోవును. వేశ్యా విధిలోకి వెళ్ళి అక్కడున్న పురుషులను చూదుటకు ఆమె అలవాటు పడింది. అలా అయినప్పుడు నేను కూడా స్వయంవరమునకు వెళ్ళి వేశ్యావృత్తిని పాటించవందువా? నేను స్త్రీ ధర్మమును తప్పక పాటించదను. సాధారణ స్త్రీ స్వయంవరమునకు వెళ్ళును. ఆమె తన మనస్సులో అక్కడి వారి గురించి అనేక విధములుగా ఆలోచించను. అందులో ఒకరిని ఆమె తన భర్తగా స్వీకరించను. కానీ నేను పతివ్రతను, అలా చెయ్యను. నేను అన్ని విధముల సుదర్శనుణ్ణే నా భర్తగా స్వీకరించాను. తండ్రి, మీరు రాజులలో గొప్పవారు. నేను సుదర్శనుణ్ణి భర్తగా స్వీకరించాలని మీకు తెలుసు. నేను వేరొకరిని నా మనస్సులో తలుచుకోను. ఇది నా నిర్ణయము. కనుక ఒక శుభముహూర్తమును నిశ్చయించి శాస్త్రోక్తముగా సుదర్శనుడికి నన్ను ఇచ్చి వివాహము చేయుడు అని చెప్పాను. శశికళ మాటలు విన్న సుబాహుడు తన మనస్సులో బాధకు లోనయ్యను. నా కుమార్తె చెప్పినది కూడా నిజమే. కానీ ఇప్పుడు నేను ఏమి చేయవలేను? అనేక మంది రాజులు తమ సైనికులతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు అపార బలవంతులు. వేదిక మీద ఆసీనుడై ఉన్నారు. యుద్ధము చేయాలి అన్న కోరిక కూడా వారిలో ఉన్నది. నేను ఇప్పుడు ఈ విషయము చెప్పినచో వారు నన్ను వధించెదరు. నేను ఏమి చేయవలేను? ఈ సంగతిని వారికి ఎలా చెప్పవలేను అని ఆయన ఆలోచించుచు బాధపడుతూ రాజుల ఎదుటకు వచ్చిరి. సుబాహుడు రాజుల ఎదుటకు వచ్చి వారికి వినయపూర్వకముగా క్షమాపణలు వేడుకొనెను. నా కన్య నా మాట వినుటకు సిద్ధముగా లేదు. తను సుదర్శనుణ్ణే వరించానని, అతనిని తప్ప మరొకరిని చేసుకోనని చెప్పుచున్నది. తన నిర్ణయమును నేను కాదనలేకపోవచ్చున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమింపుడు. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మీకు నేను చాలా రత్నములను, వస్త్రాలను, ఏనుగులను, రథాలను ఇచ్చేదను. వాటిని తీసుకుని మీ భవనమునకు వెళ్ళుడు. దయచేసి మీరు దయా మనసుతో నన్ను క్షమింపుడు. నా కన్య నా మాట వినుటకు ఏమాత్రమూ సిద్ధముగా లేదు. మీరందరూ నన్ను క్షమింపుడు అని ఆయన ప్రార్థించెను. ఆయన ప్రార్థనను విన్న రాజులందరూ మౌనము వహించారు. కానీ యుధాజిత్తు మాత్రం కోపముతో లేచి ఇలా మాట్లాడాడు. యుధాజిత్తు ఆయనతో ఏం మాట్లాడారు? సుబాహుడు వారికి ఎలా నచ్చజెప్పారు? యుధాజిత్తు మాట్లాడితే ఆయన ఏం సమాధానం చెప్పారు? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. ఈ అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా మీకు వస్తుంది.